వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. మొన్న లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం గోల్డ్ తగ్గుకుంటూ వస్తుంది అని. కానీ ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ అనేది 4 times పెరిగింది. సో దీనిపైన ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓకే, సింపుల్ అన్నమాట. జనరల్ గా ఏమైతుందంటే మార్కెట్ లో ఎప్పుడైతే అనిశ్చిత పరిస్థితులు, ఏదన్నా ఒక రోజు మంచిగా ఉండి షేర్ మార్కెట్ ఒక రోజు బాగలేదని, లేకపోతే ఏదో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లేదు, ఇప్పుడు మళ్ళీ అమెరికాలో ఎలక్షన్స్ అంటే అంతకు ముందు, అందుకని ఎప్పుడైతే గోల్డ్ కి సిల్వర్ కి అయితే గోల్డ్ సిల్వర్ కొనుక్కోవాలి అంటే కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. గోల్డ్ ఈటీఎఫ్ సిల్వర్ ఈటీఎఫ్ ఉంటాయి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు వాటిని. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే సింపుల్ గా గోల్డ్ పెరుగుద్దని అనుకున్నారా, గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కుంటాం చిన్న అమౌంట్ తోటే. సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ పెరుగుతుంది అనుకున్నాం, సిల్వర్ ఈటీఎఫ్. ఇప్పుడు సుమారుగా ఇప్పుడు మనం 1 గ్రామ్ కొనాలన్నా వేలల్లో ఉంటుంది, అంటే 7,000 8,000 7,000 చిల్లర అట్లా. ఏది 1 గ్రాము గోల్డ్ కొనాలంటే. సిల్వర్ కొనాలంటే కిలో అయితే 90,000, 100 గ్రాములు అంటే 9,000. అయితే ఇవన్నీ కొనాలి అంటే ప్యూరిటీ చెక్ చేసుకోవాలి. రెండోది మార్కెట్ లో ఎవరు తక్కువ ఇస్తారా ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి. అదే షేర్ మార్కెట్ లో అయితే ఏం లేదు, సింపుల్ గా నువ్వు కొనుక్కోదలుచుకున్నావా ఈటీఎఫ్ అని ఉంటది, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. గోల్డ్ కొనుక్కోదలుచుకుంటే గోల్డ్, సిల్వర్ కొనుక్కోదలుచుకుంటే సిల్వర్, సింపుల్ గా తక్కువ అమౌంట్ లోనే ఉంటుంది. అయితే రెండు కూడా కొనుక్కోవచ్చు, ఎందుకంటే సైమల్టేనియస్ గా బులియన్ మార్కెట్ ఇది. బులియన్ మార్కెట్ అంటే గోల్డ్ సిల్వర్ సంబంధించి ఏదైతే ఉందో రెండు కూడా పెరిగితే రెండు పెరుగుతాయి, తగ్గితే రెండు తగ్గుతాయి. అసలు కమోడిటీస్ అనగానే బులియన్ అనగానే గోల్డ్ సిల్వరే, కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్ సిల్వర్ ఈటీఎఫ్ లో ఎక్కువ శాతం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ గోల్డ్ ఈటీఎఫ్ సిల్వర్ ఈటీఎఫ్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి, అంటే ఉదాహరణకి గోల్డ్ 40% పెరగడం జరిగింది లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం. అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ లో లో వచ్చి $1,950 సుమారుగా. ఏది ఇయర్లీ హై వచ్చి $2,801.80. అంటే 1,950 2,801, అంటే ఇదొక 800 అదొక 50, $850 ఒక్క సంవత్సరంలోనే గోల్డ్ పెరగటం జరిగింది. ఒక్క సంవత్సరంలో $850. ఇన్నేళ్ల చరిత్రలో $1,950 గోల్డ్ ఉంది. అంటే ఒక్క సంవత్సరంలోనే $850 పెరిగింది. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ లాస్ట్ ఇయర్ లో ఏం జరుగుతుంది, అంతకుముందు రష్యా ఉక్రెయిన్ వార్ అని, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అని, ఇలా ఏదో ఒకటి అనిశ్చిత పరిస్థితులు, షేర్ మార్కెట్ కూడా బాగా పట్టడం, తర్వాత మన ఇండియాలో ఎలక్షన్స్ రావటం, మార్కెట్ లో ఫాలో అవటం, తర్వాత అమెరికాలో ఎలక్షన్స్ అనిశ్చితం. అంటే ఏది గెలుస్తుందో తెలియదు. కాబట్టి ఈ లోపల మన ఇండియాలోనే మన షేర్ మార్కెట్ లో ఫారిన్ ఇన్వెస్టర్స్ అమ్మటం, దీంతో పాటు గోల్డ్ కు సిల్వర్ కి డిమాండ్ ఏర్పడటం. దాంతో ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే గోల్డ్ సిల్వర్ ఉందో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సిల్వర్ అనుకోండి, ఈటీఎఫ్ లో ఏవైతే ఉన్నాయో సుమారుగా ఏయుఎం అంటారు, అసెట్ అండర్ మేనేజ్మెంట్ అన్నమాట. దాని యొక్క విలువ ఒక 1 year లోనే 4 times పెరిగింది. 2023 అక్టోబర్ నుంచి మొన్న క్యాల్కులేట్ చేస్తే 2,844.76 కోట్లు ఉంటే 2024 అక్టోబర్ కి 12,331 కోట్లుగా రావడం జరిగింది. 4 times అని ఉంటాయి, అంటే 3 4 12,000. అయితే ఎక్కువ శాతం ఈ గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ కి బాగా ఉంది అని చెప్పడానికి ఈ గణాంకాలే అనమాట. ఈ సిల్వర్ గణాంకం, గోల్డ్ కూడా సేమ్ అలానే ఉన్నాయి. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ద్రవ్యోల్బణం పరిస్థితులు, ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్లు పెరగటం, తర్వాత ఈ డాలర్ పెరగటం, దీంతో ఎవరైనా కానీ మదుపరులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏం చూస్తారంటే సేఫ్టీ చూస్తారు. అంటే మన పెట్టుబడికి భద్రత ఉందా లేదా అనేది చూస్తారు. దాంతో పెట్టుబడి భద్రత కోసమని ఫండ్స్ అన్ని ఇటుపోయినాయి అనేది అన్నమాట. దాంతో ఈటీఎఫ్ లోకి వెళ్ళటం జరిగింది. అయితే ఈటీఎఫ్ లో వచ్చి 2022లో ఉన్నాయి. అంతకుముందు కొనుక్కోవాలి అంటే సింపుల్ గా మనం ఫిజికల్ గానే కొనుక్కోవాలి డబ్బులు పెట్టి. కాకపోతే 2022 నుంచి ఈటీఎఫ్ రావటం జరిగింది. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. మనకి డిమాట్ అకౌంట్ కనుక ఉంటే మామూలుగా అందులో కొనుక్కోవచ్చు అనమాట. అయితే ఎంతైనా పెట్టవచ్చు, ఎప్పుడైనా పెట్టవచ్చు. ఎస్ఐపి అంటే మంత్లీ ఇంత అమౌంట్ అని పెట్టవచ్చు, లేకపోతే ఎప్పుడు తగ్గితే అప్పుడు మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా అయినా చేయొచ్చు. అయితే ఎక్కువ శాతం ఇది ట్రాన్స్పరెన్సీ అంటారు, పారదర్శకత. పెరిగినా తెలుస్తుంది, తగ్గినా తెలుస్తుంది. ఒక యాప్ ఉంటది, ఎంత పెరిగిందో తెలుస్తుంది, ఎంత పెట్టుబడి మీద ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందో తెలుస్తుంది. ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అంటారు, పారదర్శకత. అంటే లాభం వచ్చినా ఎంత లాభం వచ్చింది, ఒకవేళ పెరగలేదు ఎంత పెరిగింది, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. అందుకని ఎక్కువ శాతం దానికి అట్రాక్ట్ కావడానికి చాలా
రీజన్. అయితే ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ ఈటీఎఫ్ల సంఖ్య 215% పెరిగినాయి కస్టమర్లు. అంటే 4.47 లక్షల అకౌంట్లు ఈటీఎఫ్ లోకి యాడ్ అవటం జరిగింది. అంటే 1 year బ్యాక్ పోలిస్తే 1.42 లక్షలు ఉన్నటువంటిది ఇప్పుడు 4.47 లక్షల ఈటీఎఫ్ లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ షేర్ మార్కెట్ కి కొంచెం హోంవర్క్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, మార్కెట్ ఏం జరుగుతుందో కొంచెం అవగాహన ఉండాలి. గోల్డ్ ఈటీఎఫ్ కి సిల్వర్ ఈటీఎఫ్ కి అవగాహన అక్కర్లేదు. పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది కొనుక్కో అంటే సరిపోతుంది. సింపుల్ అన్నమాట. ఏ ఎడ్యుకేషన్ లేకపోయినా హౌస్ వైఫ్ వాళ్ళు కూడా విలేజెస్ లో కూడా గోల్డ్ సిల్వర్ అనగానే ఏం కాదు కొనుక్కో, ఎప్పుడో ఒకసారి పెరుగుతుంది, ఏం కాదు లేదు తగ్గినా ఉండు మళ్ళీ పెరుగుతులే అంటారు తప్ప దానికోసానికి అవేర్నెస్ అవసరం, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అవగాహన ఎన్ని ఏమక్కర్లేదు. నీ దగ్గర పైసలు ఉన్నాయా కొనుక్కో, గోల్డ్ కొంటావా సిల్వర్ కొంటావా కొనుక్కో, మళ్ళీ ఎప్పుడో ఒకసారి పెరుగుతూనే ఉంటది, అంతే తప్ప తగ్గే అవకాశం లేదు. ఒకవేళ తగ్గినా టెంపరీ. మళ్ళీ తగ్గేటప్పుడు మనం కొనుక్కొని హోల్డ్ లో పెట్టుకుంటే అది పెరిగినప్పుడు సెల్ చేసుకోవచ్చు. మన ఎసెట్ పెరిగినట్టే కదా. అంతే, అవసరమైనప్పుడు మీరు అన్నట్టు గోల్డ్ సిల్వర్ కొనుక్కునేదే అందుకు, ఏమని అవసరమైతే అమ్ముకోవచ్చు అంటారు. కానీ ఎక్కువ శాతం ఎవరో ఒకళ్ళిద్దరు అందులో కానీ ఎక్కువ శాతం సేవింగ్స్ ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు. కాబట్టి పర్మనెంట్ గా ఒక ధైర్యం, ఒక నమ్మకం. ఏదైనా పైసలు అవసరం అయితే మనకి బంగారం ఉంది ఇచ్చేయచ్చు, పైసలు కావాలంటే తీసుకోవచ్చు. అట్లని అమ్మరు, ఏదో ఒకటి ఆపత్కర పరిస్థితులు తప్ప అటువంటివి జరగదు అనమాట. అందుకని ఈ ఈటీఎఫ్ ఏదైతే ఉందో ఇప్పుడు 643.10 కోట్లు ఉన్నాయన్నమాట మొన్న అక్టోబర్ డేటా ప్రకారం. 1 year లోనే ఇంత పెరిగింది, ఇంకా పెరిగే అవకాశాలే ఉంటాయి. రాబోయే రోజుల్లో గోల్డ్ తగ్గినా సిల్వర్ తగ్గినా కొనుక్కోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో అంతా కూడా ఒక అవేర్నెస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేయండి, సో దాట్ మీకు క్లారిఫై వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.